హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుని చిత్త ప్రకారంగా మరి ఈ మెసేజీ పరిశుద్ధాత్ముడే ఘనత మహిమ వచ్చులాగున ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. ఇంటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని దీవించండి ప్రభువా. నీ కృపా వాత్సల్యతను, నీ కృపా కనికరాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సజీవమైన రెక్కల నీడలో కాపాడి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యెషయా గ్రంథము 21వ అధ్యాయము 4-5 వచనాలు ధ్యానించి వివరించగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నేనైతే మనిషిని, ఒట్టివాడిని, మట్టివాడిని, నా వల్ల కాదు. పరిశుద్ధాత్మకే ఘనత మహిమ తెచ్చుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లియు తండ్రియు దీవించలాగున మీ కృప చూపించండి, మీరు దీవించండి. అటు విధంగానే ప్రభు ఈ వాక్య వర్తమానం విడమర్చి విప్పి చెప్పమని నా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవుని చిత్త ప్రకారంగానే మనము వాక్య వర్తమానము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యము ధ్యానించుకుందాం ఒక్కొక్కటి. నా గుండె తటతటా కొట్టుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచుచున్నది, నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, ఇది రాజు యొక్క ఉద్దేశము. మరి వాస్తవానికి దావీదు మహారాజు యుద్ధము చేయవలసిన సమయములో ఆయన చల్లగాలికి పైకి వెళ్ళాడు అంటారు చాలామంది కూడా. వాస్తవానికి మరి ఫిలిస్తీన్లకిను లేదా ఇంకొక దేశస్తులకి ఇజ్రాయిలీల ప్రజలు నాయకుడైన దావీదు మహారాజుకి మధ్యలో యుద్ధము జరుగుతుండగా ఈయన మిద్దె మీదికి వెక్కి ఎంతో ఆందోళన పడుతున్నాడు అని కూడా చెప్పవచ్చు. ఆందోళన పడుతున్నాడు, మహాఘోషని అనుభవిస్తున్నాడు. ఎందుకని? శత్రువులు ఎటు నుంచి వస్తారో తెలియదు. నిజమైన విశ్వాసికి సాతాను పెట్టే ఇబ్బందులు ఎటు నుంచి వస్తాయో తెలియదు. ప్రియమైన వారులారా, అది విశ్వాసములో అనుభవంలో ఉన్నవాడికి, నిజమైన రక్షణ పొందిన వాడికి, బాప్టిసం పొందిని భక్తిగా దేవుని సన్నిధిలో 3 పూటలు ప్రార్థన చేసే వాడికి తప్పనిచ్చి వేరొకరికి తెలియదు. నామకార్థ క్రైస్తవులకి అస్సలు తెలియదు. శత్రువు అనేవాడు సాతాను విశ్వాసి మీద దండయాత్ర చేయటంలో ఘోరంగా తాగుబోతులు, తిరుగుబోతులు కలిసి వారు ఈ యొక్క విశ్వాస జీవితంతో జీవించే వాడి మీద అనేకమైన అపనిందలు, అవమానాలు కూడి వచ్చి గొడవకి పెట్టుకుంటారు. అది ఒక విశ్వాసి జీవితం జీవించేవాడికి సాతాను వాడి యొక్క పన్నాగము అనేది ఒక విశ్వాసికి తెలిసిద్ది, ప్రార్థన చేసుకునేవాడికే. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, వారికి తెలియదు. ఇటు చర్చిలో ఉంటారు, ఇటు మందు కొట్లో కూడా ఉంటారు, బార్లో ఉంటారు, చర్చిలో ఉంటారు. వీళ్ళకి ఆ అనుభవము తెలియదు. వాళ్ళు కలిసి ఉంటారు కీడు చేయటానికి. అలాగే ఒక శత్రువు దావీదు మీదకి, దావీదు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి, దావీదు యొక్క దేశంలో ఉన్న సంపదను దోసుకునటానికి శత్రువులు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి యుద్ధము జరుగుద్ది అనుకుందాం. మన దేశం మీదకి ఎందుకు వస్తారు? ఖనిజ సంపదలు ఉన్నవి కనుక మనకి బంగారం ఉంది, వెండి ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది,
కిరోసిన్ ఉంది, గ్యాస్ ఉంది. మనకు లేదంటూ లేదు ఈ ఇండియా దేశంలో. ఒక శత్రువు వస్తున్నాడు అంటే ఇదిగో ఈ సంపదను దోచుకుంటానికి. అలాగే విశ్వాసమైన నీవు పొందుకున్న ఆత్మ ఫలాలను దొంగిలించటానికి వాడు వస్తూ ఉంటాడు. దొంగిలించటానికి నువ్వు ఆత్మఫలాలు సంపాదించుకున్నావు, లేదు ప్రార్థనాత్మని సంపాదించుకున్నావు, లేదు వాక్యము చెప్పే వరాన్ని సంపాదించుకున్నావు, లేదు ప్రవచన వరాన్ని సంపాదించుకున్నావు, లేదా ఒకరి గురించి ప్రార్థన చేస్తే వారికి స్వస్థతలు వచ్చే వరాన్ని సంపాదించుకున్నావు. స్వస్థత వరాన్ని దాన్ని దొంగిలించటానికి వస్తాడు. ఎలా ఉండాలి విశ్వాసి? ఎప్పుడు కూడా సాతాను ఎటు నుంచి వస్తుందో ప్రభువా తప్పించు అని ప్రార్థన చేస్తూ నిత్యము కలవరపడుతూ ఉండాలి. కిందకి ఇప్పుడు చదువుకున్న 5వ మాట, వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు, అన్నపానములు పుచ్చుకుందురు, అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయుడి, ప్రభు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలి వారిని నియమింపుము. అతడు తనకు కనబడు దానిని చాలండి. ఈ 2 వివరించుకుందాం ఇప్పుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తివాసులు ఎవరు పరుస్తారు? ఒక రాజు వస్తుంటే తివాసులు పరుస్తారు. అయితే ఇక్కడేమంటున్నాడు? కేడెములకు నూనె సమురు పూయండి. అంటే ఏంటి? దేనికి అర్థం? యుద్ధానికి. మరి వాస్తవానికి గుర్రానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రము కాళ్ళకి ఎంతో బలము కలుగుద్దని తైలము కొన్ని రకాల తైలములు రాస్తారు, నరాలకి నొప్పి తగులకుండా ఉండులాగున. తివాసి అనగా గౌరవానికి సాదృశ్యం. పెండ్లి కుమారుడికి సాదృశ్యం. ఈ నూనె గురించి 2 రకాలు వివరించుకుందాం. ఈ నూనె అనేది పెండ్లి కుమారుడికి కూడా నూనె రాసి ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. వివాహంకి కుమార్తెకు కూడా నూనె రాసి ఆమెను పెండ్లి కుమార్తెను చేయటానికి సిద్ధపరుస్తారు. అలాగే తివాసి అనేది వివాహానికి, పెళ్లిలో కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వస్తుంటే కూడా తివాసి పరుస్తారు. భోజనము వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. బల్లలు భోజనానికి సాదృశ్యం. అలాగే ప్రభురాత్రి భోజనానికి కూడా సాదృశ్యమే. మరొకసారి చదువు 5వ వచనం. వారు భోజనపు బల్లలను సిద్ధము చేయుదురు, తివాచీలు పరుచుదురు, అన్నపానములు పుచ్చుకుందురు, అధిపతులారా అదిగోండి లేచి కేడెములకు చమురు రాయుడి, ప్రభువు నాతో ఇట్లనెను. చూడండి ఎవరైనా? యెషయా కుమారుడైన యెషయా. ఇది ఎప్పుడు? క్రీస్తుకు పూర్వము ప్రవచించాడు. ఈ క్రీస్తుకు పూర్వం ప్రవచించిన ఈ ప్రవచనాల్లో ఎంత గొప్ప అర్థము పరమార్థం ఉన్నది. పెండ్లి కుమారుడికి సాదృశ్యమైంది దేవుని రాకడకి సాదృశ్యమైనది. వస్తాడు. ఎప్పుడు వస్తాడు? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? భూమి మీద. ఎవరితో? దేవుని బిడ్డలకును మరి సాతాను బిడ్డలకి. నాకైతే రోజు వైరమే. క్రైస్తవుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే, అక్కడెక్కడో మనిషి చనిపోతే అక్కడ కూర్చోరు, ఆ రోడ్లమిటి ఈ రోడ్లమిటి కూర్చుంటారు. అదే హిందువులు చూడండి, అక్కడికి వెళ్ళారంటే అక్కడే కూర్చుంటారు, ఇంకా ఎటు వెళ్ళరు, సామాన్యంగా వెళ్ళరు. వాళ్ళని పరామర్శించి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పరామర్శించి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మైలు తగులుద్ది అనేవాడు ఏం చేస్తాడంటే అక్కడక్కడ కూర్చుంటాడు. వీడు క్రైస్తవుడు. మళ్ళీ మంచి చెప్పామనుకోండి కోపాలు, భయంకరమైన కోపాలు. ఎవరి మీదకి వస్తారు? ప్రార్థనా పరుల మీదకే. ప్రార్థన చేసే వాళ్ళ మీదకి, విశ్వాసులుగా ఉండే వాళ్ళకి, విశ్వాసంగా జీవించే వాళ్ళకి, వాళ్ళ మీదకి వీళ్ళందరూ ఎవరు?
బాగా భయంకరమైన తాగుబోతులు. కీడు చేయటానికే చూస్తారు కానీ మేలు చేయటానికి చూడరు. ఎంత నష్టమన్నా కలగని వాళ్ళకి. మా ఏరియాలోనే మా చిన్నప్పుడు పాస్టర్ ఏలియా గారని, ఆయన్ని వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నాడనేసి లేనిపోయిన నిందలు వేసి ఆయనను కొట్టి పంపించేశారు. ఈ రోజుకి కూడా వాళ్ళు శాపాన్నే పొంది ఉన్నారు. అలాగే ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పను. ఆయన్ని దూషించిన వాళ్ళందరూ మా పేటలోనే చాలా నష్టపోయారు. అయినా వీళ్ళకి బుద్ధి రాదు. నామకార్థ క్రైస్తవులు ఏమి చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం అంటారే కానీ వీళ్ళకి మారు మనసు లేని క్రైస్తవులకి ఏమీ చెప్పలేం. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వచ్చే శ్రమను బట్టి చెప్పాను. చెప్పాలని లేదు, శ్రమ వచ్చింది కనుక ఆ శ్రమను బట్టి చెప్తున్నాం. ఎక్కడ 4వ వచనంలో నా గుండె తటతటా కొట్టుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచుచున్నది, నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. చూడండి, ఎవరు వీళ్ళు? సాతాను సంబంధికులు విశ్వాసు మీదికి గొడవకు వస్తారు. అలాగే దేవుని పేరట దేవుడైన యెహోవా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు మీదకి ఎంతోమంది వచ్చి ఆయన్ని సిలువ వేయటానికి కారణమయ్యి యూదా ప్రజలందరూ కూడా ఈ రోజుకి శాపాన్ని పొందుతూనే ఉన్నారు. ఇక్కడ దావీదు కలవరపడుచు మిద్దె మీదకి ఎక్కాడు. ఆయన నష్టపోయాడు. ఏం నష్టపోయాడు? పరిశుద్ధాత్మని పోగొట్టుకున్నాడు. ఎలాగా? ఉరియా భార్యను చూసి ఉరియాని చంపించి తను బిడ్డలందరినీ కూడా అవమాన పాలు చేసి నిందల పాలు అయిపోయాడు. అదే వెళ్ళకుండా ఉంటే బాగుండేది. అక్రమం చేసే వాళ్ళకి గుండె తటతటా కొట్టుకుంటుంది, అనగా పాపం చేసేవాడికి. ఎప్పుడైనా బయటపడిద్ది పాపం కదండి. 2 దాగవు, దొంగతనం దాగదు, ఇంకొకటి దాగదు. ఎప్పటికైనా బయటపడిద్దని వారి గుండె తటతట కొట్టుకుంటూ ఉంటుంది. యథార్థముగా ఉండు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు, దేవునికి భయపడు, జీవించు, చాలు. ఎంతమంది శత్రువులు చూడండి. ఇంకొక మాట చూసుకొని దీనికిలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 28:67. ద్వితీయోపదేశ కాండము. నీవు రేయింబగళ్ళు భయపడుదువు, నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో నీవు పుట్టు భయము చేతను, నీ కన్ను చూచువాటు చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా అని, అయ్యో ఉదయం అగునా అని ఎదురు చూస్తావు. చూడండి ప్రియమైన వారులారా, భయపడి ఒక తప్పు చేసి ఆ తప్పుకు భయపడి నీవు ఉదయాన్ని సాయంత్రాన్ని దేవులాడుతూ ఉంటావు. అలాగే కొంతమంది కీడు చేయటానికి కూడా ఉదయాన్ని సాయంత్రాన్ని దేవులాడుతూ ఉంటారు. కీడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు నష్టపోతారు, అయినా వాళ్ళకి బుద్ధి రాదు. సరే, అది పక్కన పెట్టేద్దాం, మనకు అనవసరం. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ చూడండి ఎంత భయముతో కలవరపడుచున్నారట. ప్రాణము అలాడిపోతున్నది. నువ్వు ఎందుకు చేయాలి వడ్డీ వ్యాపారం? అబద్ధం ఎందుకు ఆడాలి? ఎందుకు మోసం చేయాలి? ఏమండి, ఇప్పుడు నీలో పాపము ఉంచుకోవటం ఎలా? నీలో పాపం ఉండబట్టే కదా నువ్వు భయపడుతున్నావు. పాపము లేకపోతే భయపడవుగా. యథార్థముగా ఉంటే నువ్వు యథార్థంగా ఉంటావుగా. కొంతమంది అంటారుగా, మనం కరెక్ట్గా ఉండి ఒక మాట అనిపించుకున్నా ఒక మాట తప్పులేదు, మనం యథార్థంగా ఉండాలి అంటారు. యథార్థత నీకు అవసరం. యథార్థత లేనప్పుడు నీవు భయపడుతూనే ఉంటావు. భయం ఎక్కువ పాపికి భయము ఎక్కువ. కనుక ప్రియమైన వారులారా, ఆలోచించండి. నిత్యం కూడా నిత్య రాజ్యానికి నీవు వారసుడు అయ్యావా లేదా అని గమనించు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. 70 ఏళ్ళు ఉంటాయి, 80 ఏళ్ళు ఉంటాయి,
కానీ మనం బ్రతకము. తెల్లారితే మళ్ళీ రేపు ఎప్పుడు చనిపోతామా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే రోజు అడుగుతా ప్రభుని, ప్రభు నా ప్రాణము తీసుకో. ఎందుకంటే ఈ లోకము శాశ్వతము కాదు. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందే, తీర్పులో నిలబడాల్సిందే. ఆ తీర్పు తర్వాత ఆయనకి ఇష్టమైతే పరదేశికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాం. నేను ఈ రోజైనా పవిత్రతగా ఉన్నానా లేదా అని నన్ను నేను ప్రశ్న వేసుకుంటూ ఉంటా. కోపపడు, పాపము చేయవద్దు. కోపపడటంలో పాపం లేదు, కోపడటంలో పాపం లేదు. కీడు చేయటంలో పాపము, ఆ శాపము అనేకులకు వస్తుంది. ఎందుకంటే దావీదుని చూపించాను. దావీదు కుమారుడు అబ్షలోమును ఎలా చనిపోయాడు, వారి పిల్లలు ఎలాగా నవ్వుల పాలు నిందల పాలు అయిపోయారు. పాపము చేయబట్టి. పాపం లేకుండా ఉంటే లేదు. దేవుడైన యెహోవా అదిగో ఆ ఒక్కటి తప్పనిచ్చి దావీదు నా హృదయానుసారుడైన మనిషి అన్నాడు. పాపము హృదయంలో ఉంటే భయమేనండి, భయమే. చర్చిలో పాస్టర్ గారు ఎంతో చక్కగా వాక్యం చెబుతూ ఉంటే విశ్వాసులు చాలామంది, నామకార్థ విశ్వాసులు అది ఎవరు ఎనరు, మళ్ళీ సంఘ పెద్దల ఇల్లు ఎనరు. పెద్దల కుమారులు, పెద్దల కొడుకులు ఎనరు. మరి ఇంకెళ్ళకి మారు మనసు ఎలా వస్తుంది? ఆయనేమో అక్కడ వాక్యం చెప్తుంటాడు, ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఒకటే వ్యవహారం. మరి నువ్వు విశ్వాసమని ఎందుకు చెప్తున్నావు? క్రైస్తవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నావు? చెప్పుకోవద్దు. ఒక విగ్రహారాధన దగ్గరికి వెళ్ళేవాడు భక్తి శ్రద్ధలతోనూ ఎంతో నిష్ఠగా వెళ్తాడు విగ్రహారాధన దగ్గరికి. నిజమైన దేవుని యొద్దకి నీవు పవిత్రతగా, పరిశుద్ధతగా, భయము, భక్తి కలిగి నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకొని, నీవు ఈరోజు చేసిన పాపముని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఆ పాపము జోలికి వెళ్లకుండా నీవు దేవునితో ఉండాలని ఒక ఆలోచన కలిగి నీవు ఉంటున్నావా? భయము. దేనికి భయం? పాపం చేస్తే భయం. మరొకసారి చదువు, ద్వితీయోపదేశకాండము 28:67. అదిగో నువ్వు రేయిం పగళ్ళు భయపడతావు. దేనికి? పాపం చేశావు గనుక. దావీదు ఎన్నాళ్ళు భయపడ్డాడు? ఎన్నాళ్ళు భయపడ్డాడండి? తను పరుపు కన్నీటి మీద తేలాడింది అన్నారు. ఎంత భయపడి ఉంటాడు, ఎంత ఆందోళన పడి ఉంటాడు. పేరుకేమో క్రైస్తవులు, చేసే పనులన్నేమో పొరపాట్లు. ఒక ఆమె బైబిల్లే మార్చుకుంటామండి మేము, తాళి కూడా కట్టం, ఉంగరాలు బైబిల్లో మార్చుకుంటాం. మరి అంత భక్తిపర్రాలివి, అంత నీతి కలిగిన సంఘములో నీవు విశ్వాసివై ఉండి నీ కుమారుడు, నీ కుమార్తె ఏమైపోయారు? ఎలాంటి నడవడిక నడుస్తున్నారో నువ్వు గమనిస్తున్నావా? ఎలాంటి ప్రవర్తనలో నీవున్నావో గమనిస్తున్నావా? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని శరీర వాంఛలతో నీవు దేవుని వాక్యాన్ని దూరం చేసి ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? మేము తాళిపట్టు కూడా కట్టమండి. అసలు పసుపు తాడు అనేది మా మెళ్ళ వేయరు. మా సంఘం అంత పవిత్రత. నిజమే, అంత పవిత్రమైన సంఘములో నీవున్నావు. నీలో పవిత్రత ఉందా? నీలో పరిశుద్ధత ఉందా? మరి నువ్వు క్రైస్తవుడివేగా. మరి దినము అనేది ఎందుకు చేస్తున్నావు? రాయి అనేది తీసుకెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు? బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఉందా? లేదు. ప్రభు చెప్పాడా? అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను భూస్థాపన చేసి వస్తానంటే మృతులు ఉన్నారయ్యా, వారిని వారు చూసుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి బాప్టిసం తీసుకొని దేవునిలో ఉంటూ దేవుని సంఘములో నువ్వు ఒక నాయకుడిగా జీవించుతూ నీవు మృతులు చేసే పనులు నువ్వు చేస్తున్నావు. నీవు క్రైస్తవుడు ఎలాగవుతావు? నీలో భయం ఉందా? నరకం ఉందో అని భయం ఉందా నీకు? ఈరోజు నా ప్రవర్తన ఎలా ఉన్నది? దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదా అని నువ్వు ప్రవర్తిస్తున్నావా? లేదు ఆ మాట నీ హృదయంలో పరిశీలించుకుంటున్నావా? రేపు తీర్పు ఉన్నదనే భయం నీకుందా? లేదు, భయం లేదు. రేపు తీర్పు ఉంది. నేను ఈ రోజుని ఎలా ప్రవర్తించాను, నేను ఎలా నడుచుకున్నాను, ఎలా మాట్లాడాను,
ఎదటివారి హృదయాన్ని గాయపరిచేటట్లుగా మాట్లాడుతున్నానా, ఎదటి వారిని నేను కీడు చేసేటట్లుగా ఉంటున్నానా అని పరిశీలించుకోవాలి. దేవునిది భయం నీలో ఉంటే, దేవుడు చూస్తున్నాడనే భయం, సాతాను ఉన్నదని భయం నీలో ఉంటే నీవు క్రైస్తవుడివి, నిజమైన క్రైస్తవుడివి. ఈ ఒక్కటి చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 32:32 ధ్యానించుకుందాం. వారి ద్రాక్షావల్లి అదిగో చూడండి, సొదోము గొమోరు పట్టణములో పాపము ఎక్కువైపోయింది. తాగుబోతుతనము, తిరుగుబోతుతనము, తండ్రి జాడ పిల్లకి లేదు, పిల్ల జాల తల్లికి లేదు. మళ్ళీ క్రైస్తవులు అంటున్నారు. తండ్రి తాగుబోతు, కుమారుడు తాగుబోతు, తల్లి పొరపాటు, కూతురు పొరపాటు, మేము క్రైస్తవులు అంటున్నారు. ఈ సొమెగొమేరో పట్టణము ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అగ్ని జ్వాలలతో కాల్చివేశాడు. నీ యథార్థమైన ప్రవర్తన దేవుని వాక్యానుసారంగా నీవు జీవించని పక్షములో ఇదిగో ఈ సొమెగొమేరో పట్టణం వలె నీ హృదయం పాడైపోయింది. నీవు పాడైపోతావు. నీ విశ్వాస జీవితం పాడైపోయింది. నీవు రేపు రోజున తీర్పులో నిలబడ్డప్పుడు నువ్వు ఎలా జీవించావు అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు చూద్దాం. ఆ పక్కన చదువమ్మా. సొదోము ద్రాక్షవల్లి గొమేరులాగా ఆయను. చూడండి, ద్రాక్షవల్లి చేదు అయితే తాగరు, పులుపైనా తాగరు. చేదు కీడు చేసేవాడికి సాదృశ్యం, పులుపు లోకానికి శరీర వాంఛలకు సాదృశ్యము, తీపిదనం అనేది సువార్తకు సాదృశ్యము, యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు తీపికి సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం. ఎన్ని చెప్పుకున్నాం? ఒక క్రీస్తులో ఎన్నున్నాయి? వాక్యం ఉన్నది. ఈ ద్రాక్ష వల్లి తీపిగా ఉంటే ప్రేమ, తీపిగా ఉంటే వాక్యము, తీపిగా ఉంటే పరలోక రాజ్యం. ఈ ద్రాక్ష వల్లి వాక్యమును తీపి నీ హృదయములో ఉంటే నువ్వెవడికి కీడు చేయవు. విశ్వాసవి నువ్వు. ప్రతి మెసేజ్లో నేను చెబుతాను తీర్పు ఉంది, లెక్క ఉందని. చదువమ్మ, కిందకు చదువు. అది అదిగో చూడండి, సొమెర వేరు, గొమోరా వేరు. గొమోరా సొమెర రెండు కలిసి ఉన్నవి కనుక సొమెగొమేరా పట్టణాలు రెండు దేవుడైన యెహోవా లోతు కాలములో క్రీస్తుకు పూర్వము దానిని అగ్ని జ్వాలలతో కాల్చి బూడిద చేశాడు. నీవు అగ్ని జ్వాలలతో కాలి బూడిదైపోతావు. ఎక్కడ? నరకములో కాలి బూడిదైపోతావు. నరకంలో కాలి నువ్వు బూడిదైపోతావు. నీవు పవిత్రమైన ద్రాక్షావల్లి వలె ఉన్నావా? యేసుక్రీస్తు నా దేవుడండి, యేసుక్రీస్తు నా రక్షకుడండి, యేసుక్రీస్తు ప్రభువారు మా దేవుడు, మా రక్షకుడు, ఆయన మా దేవుడు, మా రక్షకుడు అని చెప్తున్నావు ప్రియమైన విశ్వాసి. నిజమే, నీలో చేదు ద్రాక్షావల్లి ఉన్నదా, పులుపు ద్రాక్షావల్లి ఉన్నదా, తీపి ద్రాక్షావల్లి ఉన్నదా? నిన్ను వలె నీవు ఎదుటి వారిని ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ఆదరిస్తున్నావా? రెండే చెప్పాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు, నీ దేవుడైన యెహోవాని ఆరాధించుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన నేను దేవుడనలా. పత్రికలన్నీ చదవండి, సువార్తలు చదవండి, తెలిసిద్ది మీకు. ఆయన నోటితో ఆయన నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకోవాలి. నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ పొరుగు వారికి నిత్యము కీడు చేసే ఆలోచనలు నీకుంటే ఎలాగండి? నువ్వు తీయ ద్రాక్ష తీగ ఎలాగవుతావు? చేదు ద్రాక్ష తీగవేగా. పేరుకి క్రైస్తవుడు అంటున్నావు, పేరుకి క్రైస్తవుడు అంటున్నావు. సొమెగొమేరా పట్టణము అనగా నరకము. ఆలోచించుకో. పాపము చేయవద్దు, తీసివేసుకో. పౌలేమన్నాడు? ఒక మాట అన్నాడు, నాకు లాభకరమైనది ప్రతిది నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. మరి నువ్వెందుకని ఎంచుకోవు? నిన్న క్రైస్తవులు దీపావళి పండగ అంటారు.
నామకార్థ క్రైస్తవులు అంటారా, క్రైస్తవులు అంటారా, విశ్వాసులు అంటారా, లేకపోతే హిందువులు అంటారా? వీళ్ళనే ప్రతి క్రైస్తవ ఇంటికాడ ఒకటే శబ్దాలు. అలాగే ప్రియమైన వారులారా, చర్చి ముందు టపాసులు పేలుస్తుంటే నన్ను చూసి పారిపోయారు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళి కాల్చుకున్నారు. మళ్ళీ ఆ చర్చిలో పరిచర్య అంతా కూడా చేస్తారు వాళ్ళు. ఆ చర్చిలో పరిచర్య అంతా చేస్తారు, ఊడుస్తారు, పట్టాలేస్తారు, పట్టాలు తీస్తారు. అసలు వాళ్ళు చేసే పరిచర్య నాకే ఆశ్చర్యం వేసేది చూస్తే. మరి అంత పరిచర్య చేసి అంత భక్తిపరుడివి నువ్వు ఎందుకు ఈ పొరపాటు చేసి దేవుని కోపానికి గురవుతున్నావు? ఇది పాపము, నీకు తెలుసా? ఇది పాపము. జాగ్రత్త. నీవు నిజమైన క్రైస్తవుడిగా ఉండి తీయని ద్రాక్ష తీగని నీవు అవి నీ దేవుడైన యెహోవా కుమారుడైన యేసు క్రీస్తు తీయని ద్రాక్ష తీగే అయ్యాడు కనుక నీవు కూడా ఆయనను తండ్రిగాను దేవుడుగాను రక్షకుడుగాను అంగీకరించావు గనుక నీ తండ్రి పోలిక నీలో ఉండి జీవించాలని కోరుసు. అలాగే నీలో ఉన్న చేదు ద్రాక్ష తీగని తీసివేసుకోవని, పాపానికి దూరముగా ఉండమని ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీకు బిడ్డలు ఉన్నారు, ఆలోచించండి. మీ ఆయుష్ ఉంది, మీకు తీర్పు ఉంది, ఆలోచించండి. విశ్వాసివి నీవు, గమనించు. నీ గుండె తటతటా కొట్టుకుంటుందా నీ హృదయములో ఉన్న పాపమును బట్టి? నీవు తీయని ద్రాక్ష తీగవయ్యావా, చేదు ద్రాక్ష తీగవయ్యావో నీ హృదయాన్ని పరిశీలించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము వింటున్న ప్రతి తండ్రి ప్రతి తల్లి ఆశీర్వదింపబడాలని కోరుసు. ఏమీ అనుకోవద్దు. పరిశుద్ధాత్మను బట్టి మాట్లాడారు, సొంత మాటలు ఏమీ లేవు. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. సాతానికి నాశనం చేయండి, శక్తి అంధకార శక్తులు బంధించి మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని, ఆత్మతో సత్యంతో జీవంతో నింపమని, పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, సిలువు సాటున మరుగుపరచమని, ఇంటున్న ప్రతి తండ్రి తల్లి ఆశీర్వదింపబడి దీవించి వారిలో ఉన్న ప్రతి చేదు తీగని తీసివేసుకొని దేవునిలో ఉండాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తము చేసి రక్తము యేసుకు సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.